ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, పెరుగు, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్ది కొద్దిగా నీరు పోస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. పిండి దోసల పిండి కంటే కొంచెం చిక్కగా కానీ సులభంగా పోయగలిగేలా ఉండాలి. ఈ పిండిని కనీసం 1.5 నుండి 2 గంటలపాటు పులియబెట్టడానికి పక్కన పెట్టాలి. ఒక వెడల్పాటి పాత్రలో పంచదార మరియు నీరు వేసి స్టవ్ మీద పెట్టాలి. పంచదార కరిగి పాకం కాస్త చిక్కగా అయ్యే వరకు మరిగించాలి. ఒక తీగ పాకం వచ్చే వరకు. ఒక తీగ పాకమంటే పాకాన్ని వేళ్లతో పట్టుకుంటే ఒక సన్నటి తీగలా రావాలి మరిగించాలి. స్టవ్ ఆపి యాలకుల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పాకం గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఒక వెడల్పాటి అడుగు మందంగా ఉన్న కడాయిలో నూనె వేసి మధ్యస్థ మంటపై వేడి చేయాలి. జిలేబీ పిండిని చిన్న రంధ్రమున్నది జిప్లాక్ కవర్ చిన్నగా కట్ చేసి నూనె వేడెక్కిన తరువాత పిండిని జిలేబీ ఆకారంలో వృత్తాకారంగా నూనెలోకి పిండాలి. మధ్యస్థ మంటపై రెండు వైపులా బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయ్యేవరకు వేయించాలి. వేయించిన జిలేబీలను వెంటనే వేడిపాకంలో వేసి అన్ని వైపులా పాకం పట్టేలా 1 నిమిషం పాటు ముంచాలి. జిలేబీలు పాకాన్ని పీల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, వేడివేడి జ్యూసీ జిలేబీలు తినడానికి సిద్ధంగా ఉన్నాయి.